తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఎప్పుడా అని నేను కూడా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మెమరీస్ విత్ మై పేరెంట్స్. ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ గారితోనే ప్రారంభించాలని ఎందుకు అనుకున్నామంటే, వారు మొట్టమొదట తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు, ఆ ఇంటర్వ్యూ లక్షల వ్యూస్, ఫుల్ ఇంటర్వ్యూ లక్షల వ్యూస్ సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇవాళ తెలుగు రాజ్యం స్టూడియోకి వారు ఇచ్చేశారు. మీకు మా హృదయపూర్వక స్వాగతం సార్. మీ సినిమా జీవితం గురించి, దర్శకుడిగా, నిర్మాతగా మరియు నటుడిగా వేటి గురించి వేళ ప్రశ్నించబోవటం లేదు సార్. ఎవరికీ తెలియనటువంటి విషయాలు. ఎందుకంటే సంసారం అనే నాణ్యానికి అమ్మా నాన్న బొమ్మా బొరుసులు అవుతారు, ఆదర్శ దంపతులు అవుతారు, ఆది దంపతులు అవుతారు, ఆరాధ్యనీయులు అవుతారు. అటువంటి అమ్మా నాన్న లేకపోతే, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి దంపతులు లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేరు. కాకపోతే ఈవేళ మీరు ఒక శిఖర సమానుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎదిగిన తర్వాత, ఆ ఎదిగిన వైనం, ఆ ఎదిగే క్రమంలో మీ తల్లిదండ్రుల పాత్ర విస్మరించకూడదు, ఖచ్చితంగా స్మరించుకోవాలి అనేది నా భావన. ఒక్కసారి వాళ్ళిద్దరి గురించి వినాలనుంది సార్ మీ మాటల్లో. అంటే నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. అప్పట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాక 52 దాకా బ్యాన్ ఉండేది కదా కమ్యూనిస్ట్ మీద అక్కడ ఆంధ్రాలో. సో బ్యాన్ అయిపోయినాక కృష్ణా జిల్లాలో ఉండకూడదని పంపించేశారు. అందుకని నేను మెడ్రాస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. 51, 52, 51 అప్పుడు. అంతకుముందు షూటెడ్ సైట్ ఆయన మీద ఉంది. జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి చంపేయాల్సింది. ఈయన్ని మా పెద్దనాన్నగారిని ఇద్దరిని కాల్ చేయాలి. పెద్దనాన్నగారి పేరు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. ఆయన్ని కడలూరు జైల్లో పెట్టారు, ఈయన రాజమండ్రి జైల్లో ఎక్కడో పెట్టారు. సో ఇద్దరిని కాల్ చేయాల్సిందే. బట్ ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో వదిలిపెట్టారు ఇద్దరిని. వదిలిపెట్టినాక నాన్నగారిని మాత్రం అక్కడ ఉండకూడదని పంపించి వెళ్ళిపోమన్నారు. సో అట్లా మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో ఆయన ట్యూషన్లు చెప్పుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటే, అదే టైంలో పల్లెటూరు సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు. ఫస్ట్ సినిమా అందరూ కమ్యూనిస్ట్. అప్పుడు తాతినేని ప్రకాష్ రావు గారు వీళ్ళంతా ప్రజానాట్య మండలి అనుకుంటే, అల్లు రామలింగయ్య గారు కూడా జైలు జీవితం గడిపిన సమయం దాదాపుగా అదే ప్రాంతాలు. సో బయటకు వచ్చేసారు. అక్కడ ఆ సినిమా చేశారు. ఆ సినిమా అయినాక శారదా స్టూడియోలో మేనేజర్గా చేరారు. శారదా స్టూడియో అప్పుడు అక్కడే ఉండేది. అప్పుడు చేరారు. ఆ తర్వాత రోజులు మరి ఈ 100 days ఫంక్షన్కి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ 100 days అయింది. రాజేశ్వర టాకీస్లో అయింది. సో ఫస్ట్ తెలుగు సినిమా హైదరాబాద్లో 100 days అదే సారథి వాళ్ళది. తాపీ చాణక్య గారి డైరెక్షన్. సో దానికి 100 days ఫంక్షన్ చేస్తానికి వస్తే రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ మనం పెట్టేస్తే స్టూడియో ఇక్కడే పెడితే బాగుంటుంది కదా అని ఏదో అన్నారు. అప్పుడు వీళ్ళు స్థలాలు, నాన్నగారు సివిఆర్ ప్రసాద్ గారు స్థలం చూసి ఇప్పుడున్న సారథి స్టూడియో అప్పుడు తీసుకున్నారు. ఆ తీసుకున్న తరుణంలో 55లో మేము ముందు వచ్చాం. నేను స్కూల్ కోసం ముందు వచ్చేసి ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ. నాన్నగారు ఇంకా మెడ్రాస్లోనే ఉండేవారు. అంటే స్టూడియో కడుతున్నారు కదా, అప్పుడు చదువు కోసం మమ్మల్ని ముందు తీసుకొచ్చి మేము ఎస్లీలో సికింద్రాబాద్ చదివాను. సో అది అయినాక 56లో ఆయన వచ్చారు. తర్వాత 1 year తర్వాత, అంటే ఫ్లోర్స్ రెడీ అయిపోయినాక. సో అక్కడి నుంచి ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా చేసి తర్వాత జనరల్ మేనేజర్ అయ్యారు. స్టూడియో ఇక్కడికి వచ్చినాక జనరల్ మేనేజర్ అయ్యారు. అక్కడి నుంచి 60లో ఎప్పుడో ఆయన ఫ్రెండ్ డివి రెడ్డి గారితో కలిసి లక్షాధికారి సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి మళ్ళీ ఈయన జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, సుశీంద్ర చిట్టిబాబు ఇవన్నీ తీసుకుంటారు. అట్లా నాగేశ్వర గారితో తీసే పాపులర్ ప్రొడ్యూసర్లో జగపతి, రవీంద్ర, సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ కూడా అప్పుడు లేదు, తర్వాత వచ్చాను. సురేష్ కలిసింది. పిఏపి ఉండేది, ఏవి సుబ్బారావు గారిది, అన్నపూర్ణ, అది ఇంకా హోమ్ ప్రొడక్షన్. సో ఆ 4 ఎక్కువ ఉండేది. తర్వాత సురేష్ వాళ్ళు చేరారు మనతో పాటు. సో అట్లా ఉండేది. అక్కడి నుంచి మేము చదువుకోవటం. అప్పుడు హైదరాబాద్లో సినిమా వాళ్ళ మనం కాదు, సినిమా స్కూల్లో కొంచెం గ్లామరస్గా ఉండేది. సినిమా వాళ్ళ పిల్లలు, సినిమా వాళ్ళు అంటే ఇక్కడ తెలుగు, ఇక్కడ హైదరాబాద్కి సినిమా వాళ్ళు తెలియదు కదా. సారథి స్టూడియో అంటే మనం ఏదో ఓనర్లు లాగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఏదో మొత్తానికి స్కూల్లో బాగానే ఉండేది, గౌరవంగా ఉండేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.